మనకు క్షమించే మనస్సు రావాలి అంటే ప్రభు మనతో ఉంటేనే. ప్రభు మనతో లేకపోతే క్షమాగుణం ఉండదు. ఎన్నో పర్యాలు భార్యని క్షమించం. మన పక్కన కూర్చున్న దైవ సేవకుని మీద కూడా మంచి అభిప్రాయం లేదు. ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి సేవకులకి ఏదో చెప్పించాలని ప్రయత్నం చేసిన బెనహర్ గారి మీద కూడా మనకు మంచి అభిప్రాయం లేదు. క్షమించం. డైరెక్టర్ గారి మీద కూడా మంచి అభిప్రాయం లేదు. క్షమించం. బైబిల్ సెలవిస్తుంది. ప్రభు అంటాడు, జాగ్రత్త, మీరు ఇది వరకు మందస్సాన్ని మొయ్యలేదు, ఇప్పుడైనా మందస్సాన్ని మొయ్యండి, ఇప్పుడైనా క్షమించండి, ఈ రోజు నుండి నైనా క్షమాగుణం కలిగి ఉండండి. ఎవరిని క్షమించలేదో వారిని క్షమించండి. మీ భార్యను క్షమించకపోతే ఆమె చేతులు పట్టుకొని అడగండి, సారీ, ఫలానా విషయంలో నిన్ను క్షమించలేకపోయాను, నన్ను మన్నించమని అడగండి. నీ ప్రక్కనున్న సేవకుడు లేక ఇరుగు పొరుగు వారిని క్షమించకపోతే క్షమించండి. ఎందుకో తెలుసా? మందసపు పెట్టెలో ఉన్న ఆ బంగారు మన్నా పాత్ర నా యేసయ్యది. ఆయన తీసుకువెళ్ళి సిలువ వేశారు. మీరు బాగా ఎరుగుదురు. ఆయన అందరినీ కలయి చూసి ముఖం మీద ఊసిన వారిని, తల వెంట్రుకలు గడ్డపు వెంట్రుకలు లాగివేసిన వారిని, ఆయన ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని అందరినీ చూసి, తండ్రి, వీరేమి చేయిస్తున్నారు, వీరెరుగరు గనుక క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఆ క్షమాగుణం నాకు లేకపోతే నేను మందస్సాన్ని మొయ్యలేదని అర్థం.